పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ కృషి సంస్థ చరిత్రలో చిరస్మరణీయం. మీరు చూపిన నిబద్ధత, సేవా తపన, సౌమ్యత ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మీ సేవా ప్రస్థానం ఎందరికో ఆదర్శం. 39 సంవత్సరాల విశిష్ట సేవలకు శతకోటి వందనాలు. సెయింట్ తెరెసా సంస్థలో 39 సంవత్సరాల పాటు అంకిత భావంతో, నిజాయితీతో, క్రమశిక్షణతో సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న గౌరవ శ్రీ సామర్ల వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు. మీ పదవీ విరమణ జీవితం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదవీ విరమణ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు CHSDST తెరెసా కళాశాల యాజమాన్యం మరియు సిబ్బంది. భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని, పగ పెరగని, బెదరని గని సైనికుడు. అను పెరుగని, రక్షణ బని, చెదరని ముని సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు.
ఈరోజు ఏ పాటి వాడనని నేను నన్నెంతగా ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగా దీవించావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని గారికి ఈరోజు పదవీ విరమణ అభినందన సభ నిర్వహించడం మనందరికీ గర్వకారణం. వీడ్కోలు అనేది హృదయాలను కదిలించే క్షణం. ఎన్నో సంవత్సరాలు మనతో కలిసి నడిచిన వ్యక్తులను సాగనంపడం చాలా బాధాకరం. అయినప్పటికీ వారు చేసిన సేవలను గుర్తించి కృతజ్ఞతతో సత్కరించడం మనందరి నైతిక బాధ్యత. ఈ సందర్భంగా ఆహుతులందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం. పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ
Venkateshwara Rao, members of the management, staff, students, and all our dear relatives, well-wishers, friends who have come here this morning to share in the joy, the happiness of our two celebrities. They have worked long, 39 years in this college. They have rendered selfless service without counting the cost, anytime, anything. They were always ready to stand by the college. And therefore, it is right that the college today honors them, thanks them, and wishes them every blessing in the future. God has been good to us. We all know, whichever religion we belong, that ultimate God is the giver of every good gift. Every human heart belongs peace, joy, happiness. Whatever we need comes from God. And we thank God today for walking with Mr. Ram Bahadur and Venkateshwara Rao all through these past years, leading and guiding them in storm and sunshine, in rain, whatever it was, he was with them. And we have the assurance that he will continue to be with them. None of us knows what the future has for us, but we do know that our future is in God's hands, and therefore he has the best prepared for them. This morning, on behalf of all of us gathered here, while we say a big thank you and give a loud applause for them both. మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేని ఆయన అడుగుల శబ్దంతో మా అందరికీ తెలుస్తుంది ఈ కళాశాల రోజు ప్రారంభమైందనిపిస్తుంది. ముందుగా కాన్వెంట్కి వెళ్ళి కళాశాల తాళాలు తీసుకురావడం, తన బాధ్యతలను అత్యంత శ్రద్ధతో ప్రారంభించడం ఆయనకు ఒక ఉద్యోగం కాదు, ఒక పవిత్రమైన కర్తవ్యం. తెల్లని చొక్కా, తెల్లని ప్యాంట్, ముఖంపై చిరునవ్వు, హృదయంలో సేవాభావం. ఈ నాలుగు కలిసి మనందరికీ తెలిసిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారి వ్యక్తిత్వానికి చిరునామా. ఆయనకు పరిచయస్తులు మాత్రమే లేరు, ఆప్యాయతతో కూడిన అనుబంధాలు ఉన్నాయి. బిషప్పుల నుంచి ఫాదర్స్ వరకు, సిస్టర్స్ నుంచి అధ్యాపకుల వరకు, సహాయక సిబ్బంది నుంచి రాజకీయ నాయకుల వరకు, పూర్వ విద్యార్థుల నుంచి ప్రస్తుత విద్యార్థుల వరకు ఎవరిని అడిగినా ఆయన గురించి ప్రేమగా చెబుతారు. వెంకటేశ్వర గారి పేరు కంటే అన్నయ్య అనే పిలుపు ఈ కళాశాలలో ఎక్కువగా వినిపిస్తుంది. ఆయనకి 2 చెల్లెళ్ళు, కానీ ఈ కళాశాలకు వచ్చిన తర్వాత ఎంతో మంది చెల్లెళ్ళు ఆయన సంపాదించుకున్నారు ఈ అన్నయ్య అనే పిలుపు.
ఆప్యాయంగా పలకరించే మనిషి, అవసరమైనప్పుడు ముందుండి సహాయం చేసే స్నేహితుడు. అందుకే విద్యార్థులైనా, అధ్యాపకులైనా, సహ ఉద్యోగులైనా ప్రేమగా అన్నయ్య అని పిలిచేవారు. మనిషి గొప్పతనం పదవిలో ఉండదు, పలకరింపులో ఉంటుంది. గౌరవం అధికారంతో కాదు, ఆప్యాయతతో వస్తుందని నిరూపించిన వ్యక్తి. ప్రేమ కోరితే దొరకదు, ప్రేమ పంచితే తిరిగి వస్తుంది అని నమ్మిన మహోన్నత వ్యక్తి. అందుకే ఆయనకు ప్రతి ఒక్కరు అభిమానులు, ప్రతి ఒక్కరు ఆత్మీయులు, ప్రతి ఒక్కరు శ్రేయోభిలాషులయ్యారు. ఈ కళాశాలలో మొదటిసారి అడుగుపెట్టిన ప్రతి విద్యార్థికి ఆప్యాయంగా కనిపించిన ముఖం వెంకటేష్ గారిది. భయంతో వచ్చిన విద్యార్థిని ధైర్యం చెప్పిన వారు ఆయనే, సందేహంతో వచ్చిన వారిని దారి చూపింది ఆయన. డిగ్రీ పూర్తి అయి కళాశాల విడిచిపోతున్న విద్యార్థి కూడా చివరిసారి కౌంటర్ 2కు వెళ్ళి అన్నయ్య వెళ్ళొస్తామని చెప్పకుండా వెళ్ళేవారు కాదు. అందుకే ఆయన పేరు వెంకటేష్ అయినా మన సెయింట్ తెరేసా కళాశాలకి ఆయన ఒక అన్నయ్య. ప్రతి విద్యా సంవత్సరంలో అడ్మిషన్ సమయంలో కళాశాల గేట్ దాటి వచ్చే తల్లిదండ్రులకు, విద్యార్థులకు ముందుగా ధైర్యం చెప్పేది వెంకటేష్. చిరునవ్వుతో పలకరిస్తూ, ఓర్పుతో వారి సందేహాలను వింటూ సరైన వ్యక్తి వద్దకు తీసుకెళ్తారు. ఈ కళాశాల కుటుంబంలో ఆప్యాయతను వారికి మొదటి పరిచయం చేసేవారు వెంకటేష్. కొంతమంది ఉద్యోగానికి వస్తారు, పని చేసి వెళ్తారు. కానీ కొందరు తమ మంచితనముతో, తమ నవ్వుతో, తన మానవత్వముతో అందరి హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకుంటారు. ఈ కళాశాల ప్రాంగణంలో ఎంతో సంవత్సరాలుగా ఆయన అడుగులు పడ్డాయి. ప్రతిరోజు సమయానికి రావడం, తన పని నిబద్ధతతో చేయడం, ఎవరు పిలిచినా చిరునవ్వుతో స్పందించడం, లేదు అనే మాట చెప్పకుండా తనకు చాతనైన సహాయం చేయడం ఆయన సహజ స్వభావం. ఆయనలో మనం చూసింది ఒక మంచి ఉద్యోగిని మాత్రమే కాదు, ఒక మంచి మనిషిని, ఒక మంచి స్నేహితుడిని, ఒక మంచి అన్నయ్యని. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే, గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే, రచ్చబండ పక్కనున్న రాములారి గుళ్ళో గంట రంగరంగ సంబరంగ మోగెనే. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ.
చెబుతాయి సీమ మనుషుల కష్టాలు. ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు. పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా. ఓనాడు కడకడ వెలిగిన రాయలోని సీమితి ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నబోతుంది. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి పట్టారెక్కల్ని మార్కెత్తించే హామీ. ఏ చేతి వృత్తులు నూరారు చేయగలిగిన పనివారు. చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు. ఎండ పద్దుకు వెలిగిపోతారు ఈ అందగాళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు. ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు. పల్లెటూళ్ళు పట్టు కొమ్మలని వంటి జోల పాట పాడక తల్లడిల్లు తలరాతలకు సాయమేదో చేయాలంట. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి పట్టారెక్కల్ని మార్కెత్తించే హామీ. దడదడదడదడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుతేరు. ఈ సత్యాలను తన జీవన విధానంగా ఆచరించి తన వ్యక్తిత్వంతో అనేక హృదయాలను గెలుచుకొని 40 సంవత్సరాలకు చేరువైన తన సేవా ప్రస్థానాన్ని సార్థకం చేసుకున్న మహనీయులు శ్రీ సామర్ల వెంకటేశ్వరరావు గారు. మనిషి సంపాదించుకునే గొప్ప సంపద పదవులు కాదు, ఆస్తులు కాదు, తన మంచితనంతో సేవాభావంతో ప్రేమాభిమానాలతో సంపాదించుకున్న మనుషుల హృదయాలే. అలాంటి అరుదైన వ్యక్తిత్వానికి ప్రతిరూపం శ్రీ సామర్ల వెంకటేశ్వరరావు గారు. సరళతకు చిరునామాగా, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, సేవకు ప్రతీకగా, స్నేహానికి నిర్వచనంగా, మానవత్వానికి మారుపేరుగా నిలిచిన ఈ సేవా ప్రస్థానం సిహెచ్ఎస్సి సెయింట్ తెరిసాస్ మహిళా కళాశాల చరిత్రలో ఒక చిరస్మరణీయమైన అధ్యాయంగా నిలిచిపోతుంది. ఈ మహోన్నత జీవన సూత్రాలను ఆచరణలో ప్రతిఫలింపజేస్తూ 40 సంవత్సరాలకు చేరువైన తన సేవా ప్రస్థానాన్ని నిష్కల్మితంగా సార్థకంగా తీర్చిదిద్దిన మహనీయులు శ్రీ సామర్ల వెంకటేశ్వరరావు గారు. పదవులు ఆస్తులు కాదు, ప్రేమ సేవ మంచితనం ద్వారా
భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. పెళ 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 పెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. నువ్వెళ్ళే రహదారికి జోహారు. సామాన్య వెంకటేశ్వరరావు మృదు స్వభావం, సమాజంలో అందరితో కూడా పరిచయాలు ఉన్న వ్యక్తి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వీళ్ళు అని చూడకోకుండా ఎవరు ఫోన్ చేసినా సరే ఈ పని ఉంది అంటే ఆ పని డెడికేట్గా చేసే మనిషి ఎవరైనా ఉన్నారంటే సామాన్య వెంకటేశ్వరరావు. అందుకనే ఆయన ఇంతమంది అభిమానులు సంపాదించారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన రిటైర్ అవుతున్నారు అంటే మాకు బాధగా ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మేమందరం కూడా రావడం జరిగింది. రిటైర్ అయినా సరే ఆయన సేవలు అనేక విధాలుగా మా అందరికీ కూడా ఉపయోగపడతారు. డెఫినెట్గా ఆయన సేవలు ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా మా అందరికీ కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి స్కూల్ పిల్లలు కూడా చక్కగా ఆయన అందరికీ కూడా ఏదైతే ఆయన సాగనంపేటప్పుడు కూడా మంచి ఆనందంతో సాగనంటున్నారు. నేను కూడా మీలాగా ఎక్కడే చదువుకున్నా డెఫినెట్గా ఈ స్కూల్లో వచ్చి ఆయనకి పదవేమ కార్యక్రమంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీగా ఉదయం 5 గంటలు నేర్చుతారు. నిష్ఠగా ప్రజా చదువులైన అలుపాటు ఉండదు. పొద్దున్న 5 గంటలు నేర్స్తే రాత్రి 10 గంటల వరకు ప్రజాసేవ కోసమే అంకితమైన వ్యక్తులు అన్నమాట. అలాంటి వ్యక్తులు ఈ రోజున టైమంతా వేరే వేరే విధాలుగా పని ఉన్నప్పటికీ నా కోసం ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపు లేని సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా.
రప్పు గర్వం నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివి ఉంటావు నీ తల రాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు ఓటమి భయమే ఉన్నోటెవడు ఓడని రుజువే నువ్వు గెలుపుకే సొంతం అయ్యావు నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నిబంధం నువ్వేలే అనంతం భవితకు ముందే గతమే ఉందే గతం ఒక్కనాడు చూడని భవితే నిన్నటి నీకు రేపటి నీకు తేడా వెతికేస్తావు మార్పును కూడా మారాలంటూ తీర్పే ఇస్తుంటావు ఏమీ లేని క్షణమే అన్ని నేర్పిన గురువు అంటావు గెలుపుకే కథలా మారావు నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం నువ్వే నిబంధం నువ్వేలే అనంతం భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వే
లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర 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 ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి పవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో
మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే రచ్చబండ పక్కనున్న రాములారి గుళ్ళో గంట రంగ రంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమితి ఈనాడు వెలవెలబోతే ప్రాణమంతా చిన్నబోతుంది వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఏ చేతి వృత్తులు నూరారు చేయగలిగిన పనివారు
చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు. ఎండ మద్దుకు వెలిగిపోతారు ఈ అందగాళ్ళు, వాన కళ్ళుకు మెరిసిపోతారు. ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు. పల్లెటూళ్ళు పట్టు కొమ్మలని వంటి జోల పాట పాడపా తల్లడిల్లు తలరాతలకు సాయమేదో చేయాలంట. వచ్చాడయ్యో రావి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో సావి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఆ దేవాది దేవుడికి మా ప్రేమాది వందన కృష్ణాలు. నేను రైతు కుటుంబంలో పుట్టిన, నాకు జన్మనిచ్చిన దైవ సమానులు నా తల్లిదండ్రులు. వారు వ్యవసాయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆ సమస్యలను నాకు తెలియపరచక వారు నాపై చూపిన అభిమానములు, ప్రేమానురాగాలకు నా హృదయపూర్వక పాదాభివందనములు. దివంగత శ్రీ పంచకర్ల కృష్ణమూర్తి గారికి పాదాభివందనములు. దక్షిణ భారతదేశంలో విశిష్టమైన సిస్టర్స్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ ప్రావిడెన్స్ మత కన్యలచే నడపబడుతున్న ఈ కళాశాలలో మా పదవీ విరమణ కార్యక్రమం జరుగుతున్న శుభ సమయంలో CHSP సెయింట్ తెరీసా కళాశాల ప్రాంగణ కళావేదికపై ఆసీనులైనటువంటి మన కళాశాల కరెస్పాండెంట్ మరియు సెయింట్ క్లాస్ కాన్వెంట్ సుపీరియర్ రెవరెండ్ మదర్ అనిశ్రీమా గారు, మన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ పూర్వక సునీలా రాణి గారు మరియు వైస్ ప్రిన్సిపాల్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ సిస్టర్ సుశీల గారు, జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెవరెండ్ సిస్టర్ శిరీష గారు మరియు మన కళాశాల అడ్మినిస్ట్రేటర్ రెవరెండ్ సిస్టర్ విన్యాసమ్మ గారు, వీరంతా 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా వినదలుపుని చెందుతూ
చేరుకోవాలని కోరుకుంటూ వారు నాపై చూపిన అభిమానము ఇంకా కొనసాగాలని కోరుకుంటూ వారికి నా కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నాను. నాకు ఉద్యోగం కల్పించిన ఆనాటి ప్రిన్సిపాల్ దివంగత మాత రెవరెండ్ సిస్టర్ విన్ఫ్రెడ్ గారు. ఆమె నాపై చూపిన ప్రేమాభిమానాలు మరచిపోలేనివి, మరవలేనివి అనేక సంఘటనలు. సిస్టర్ గారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారికి నా పాదాభివందనములు తెలియజేస్తున్నాను. ఆనాటి సెయింట్ తెరెసా కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉండి పరిపాలన నైపుణ్యంతో అందరినీ అలరించి నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించిన రెవరెండ్ సిస్టర్ దొనాత్రా గారికి నా కృతజ్ఞత వందనములు. ఎల్లప్పుడూ తన అభిమానాన్ని సహాయ సహకారాన్ని అందించి నన్ను తీర్చిదిద్దిన డాక్టర్ రెవరెండ్ సిస్టర్ మరికా భూలోక గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అడుగడుగున నా కష్టాలు తెలుసుకుని నాకు అలంబనగా ఇచ్చిన డాక్టర్ రెవరెండ్ సిస్టర్ తెరెసా చెల్లిని గారికి నా కృతజ్ఞత వందనములు అంటూ ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుతూ నన్ను ఆదరించినటువంటి డాక్టర్ సిస్టర్ గ్రేసీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత వందనములు. నేను 2020 సంవత్సరంలో కష్టంలో ఉన్న సమయంలో నాకు ఓదార్పు ధైర్యము ఇచ్చి నన్ను అన్ని విధాలుగా కాపాడి ఆదరించిన డాక్టర్ సిస్టర్ మరికా బిమిలో గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నాను. పదవీ విరమణ కార్యక్రమాన్ని మంచి మనసుతో నిర్వహించినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలకు సుమాంజలి. 14 సంవత్సరాల అడ్మినిస్ట్రేటర్గా కొనసాగిన ఆమె అభిమానాన్ని సహాయ సహకారాన్ని అందించిన సిస్టర్ ఫాతిమా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత వందనములు. సదా మీ సేవలు అంటూ అందరినీ ఆదరించిన ఆదర్శ వనిత, ఎందరో అభిమానాన్ని చూడగన్న వ్యక్తి మన ప్రొవిన్షియల్ సుపీరియర్ ఆఫ్ ద ఈస్ట్ ప్రావిన్స్ డాక్టర్ సిస్టర్ సౌరీల్ గారు. ఆమె మాపై చూపుతున్న అభిమానానికి నా కృతజ్ఞత వందనములు. 25 సంవత్సరాలుగా ప్రేమానురాగాలు పంచుతూ ఫలితము పట్టుదలతో అందరినీ తన వారు అనుకుంటూ ముందుకు వస్తూ నాకు అన్ని విషయాల్లో సహకరిస్తున్న ప్రస్తుత ఈస్ట్ ప్రావిన్స్ బార్సర్గా మరియు మన కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా కొనసాగుతున్న రెవరెండ్ సిస్టర్ విన్యాసమ్మ గారికి నా వందన కుసుమాలు. కారకులు మన సెయింట్ జాన్స్ సిస్టర్స్ 1987 నుండి నేటి వరకు కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ కార్తిక మరియు రెవరెండ్ సిస్టర్ మార్టినా, రెవరెండ్ సిస్టర్ మదర్ అనిస్టీనా, రెవరెండ్ సిస్టర్ మరికా ఢిల్లీలో, రెవరెండ్ సిస్టర్ మరికా భూలోక, రెవరెండ్ సిస్టర్ అర్షుల, రెవరెండ్ సిస్టర్ యూత్ మేరీ వారి సంరక్షణలో మరియు సెయింట్ జాన్స్ సిస్టర్స్ అభిమానములతో నేను ఎంతో అభివృద్ధి చెందానని వారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞత వందనములు తెలుపుకుంటున్నాను. మా అధ్యాపక బృందం నాకంటే పెద్దవారికి తమ్ముడిగా, చిన్నవారికి అన్నగా నన్ను కలుపుకుంటూ ఎంతో అభిమానంతో ప్రతి విషయంలో నాకు సహకరించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞత వందనములు. నా స్నేహితులు, మిత్రులు, అధ్యాపక సిబ్బంది మరియు ఆఫీస్ స్టాఫ్ విజయలక్ష్మి గారు, లక్ష్మి గారు, తానే గారు, ఉదయ్, పద్మ, రంగమ్మ, బీనా, లక్ష్మీ ప్రసన్న, ఇందిరా, సౌజన్య వాళ్ళందరికీ ప్రతి విషయంలో నాకు ఎంతో సహకరించినందుకు వారికి నా కృతజ్ఞతలు. మన కళాశాల అధ్యాపక బృందం, అధ్యాపక సిబ్బంది పదవి విరమణ చేసిన ప్రతి ఒక్కరికి అలనాటి నుండి ఈనాటి వరకు నాపై చూపిన అనురాగానికి ప్రతి ఒక్కరిని ఈనాడు జ్ఞాపకం చేసుకుంటూ వారికి నా కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నాను. భరించేదే భార్య, బ్రతుకునిచ్చేదే భార్య, చెరిమినిచ్చేదే భార్య, జాడ తీసేదే భార్య. ఆకాశంలో సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగత్తుకు వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. అలాగే నాకు వెలుగుముక్కలా వేసి ప్రతి విషయంలో తోడుగా వీడుగా నేడగా ఉంటూ నాకు సహకరించినందుకు నా భార్య ఆదిలక్ష్మికి నా
సహాయ సహకారాన్ని అందిస్తున్న సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కుమార్తెలు భవాని, పావని, కోడలు కూడా నాకు 3వ కుమార్తెని. వారు నా ఎడల చూపుతున్న ప్రేమకు వారికి ఆ దేవుడు వరమును మెండుగా కల్పించాలని కోరుకుంటూ మీకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చిరంజీవులు నా మనవలు వికాస్ మోహన్, రూపేష్ మోహన్, లలిత్ శ్రీ, అమర్నాథ్ చిన్నారులకు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారికి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. రంగుల వలయాలు సీతాకోక చిలుకలు, వారు లేనిదే ఇదేమీ లేదు. కళాశాల ప్రాంగణానికి వెలుగు ఎదజల్లిన సీతాకోక చిలుకలు మన విద్యార్థులు. మీరు మీ జీవితంలో ఎంతో మంచిగా స్థిరపడాలని కోరుకుంటూ మీకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఎంతో దూరం నుండి ఎంతో ప్రేమగా నా ఆహ్వానాన్ని స్వీకరించి నా పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతా వందనములు. స్వాగత పలుకులకు నన్ను ఆహ్వానించి సుస్వాగత సుమాంజలి వెదజల్లి ప్రేమతో, చిరునవ్వుతో, మధుర స్వరముతో, దేవుని ఆశీస్సులతో ఆహ్వానించిన డాక్టర్ మహాలక్ష్మి గారు మరియు డాక్టర్ జ్యోతిపాల్ గారికి నా కృతజ్ఞతా వందనములు తెలియజేస్తున్నాను. ఎంతో కష్టపడి సహోదయంతో నా సన్మాన పత్రాన్ని రాసి చదివిన డాక్టర్ ఏ పద్మావతి గారికి నా కృతజ్ఞతా వందనములు. ఆనందముగా అరివిల్లుగా ఈ కార్యక్రమాన్ని మంచి మనసుతో నిర్వహించిన డిపార్ట్మెంట్స్ వారికి, వారికి సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక అభినందనలు. నాతో పాటు ఈరోజు పదవీ విరమణ చేస్తున్న శ్రీరామ్ బహదూర్ గారికి ఇక మీద కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదకరంగా వారి జీవితం కొనసాగాలని కోరుకుంటూ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చివరిగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా మనసుమాని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ కష్టం, మీ నిజాయితీ, మీ సేవాభావం మా కుటుంబానికి గర్వకారణం. కుటుంబ పెద్దగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి మమ్మల్ని ఉత్తమ మార్గంలో నడిపించి మా కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా నిలిచి సిహెచ్ఎస్డిఎస్టి సెయింట్ తెరీసా కళాశాల అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో 39 సంవత్సరాలు బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా, నిజాయితీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న గౌరవ శ్రీ సామర్ల వెంకటేశ్వరరావు గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో సమాజ సేవలో పునరంకితం అవ్వాలని, దానికి తమ పూర్తి సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలుపుతూ, మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇట్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులు.